మా అబ్బాయి ఇండియా నుంచి యూకే వచ్చాడండి. వస్తున్నాడు కదా అని పెద్ద లిస్ట్ అయితే ఇచ్చేసానండి. అమ్మ అయితే కొన్ని వస్తువులు అయితే చేసి పంపించింది. ఇదిగో జంతుకులు, అలాగే గులాబీ పూలు ఉంటాయి కదండి. వచ్చేసరికి ఇవన్నీ వీటి పరిస్థితి అయితే ఇలా ముక్కలుగా అయిపోయినాయి అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి వస్తువులు బాగుంటాయి అన్ని పర్టికులర్ గా నేనైతే మెన్షన్ చేశాను అనమాట. ఏ షాప్ లో కొనాలి ఏంటి అని చెప్పేసి. వాటితో పాటు కొన్ని పచ్చళ్ళు, పొడులు, కారం పొడులు ఇవన్నీ పట్టుకొచ్చాడు అనమాట. 4 రోజులు వాడుకునే వస్తువు కోసమే మనం ఇంత జాగ్రత్తగా ఉంటే అదే పరమేశ్వరుడికి సమర్పించాలనుకోండి ఇంకెంత జాగ్రత్తగా ఉంటాము. దీపాలు వెలిగించే ఆవు నెయ్యి కూడా స్వచ్ఛమైనది దొరకాలి అని ఆలోచించుకొని ఫలానా బ్రాండ్ ఆవు నెయ్యి తెచ్చుకోవాలి, అదైతే స్వచ్ఛంగా ఉంటుందని ఎంతో కొంత నమ్మకంతో కొనుక్కుంటూ ఉంటాం కదండి. సో మన ఇంట్లో మనం చేసుకునే వీటి కోసమే మనం ఇంత జాగ్రత్తగా ఉంటే ఆ దేవదేవుడు ఏడుకొండల స్వామి కలియుగ దైవం ఆయనకి సమర్పించే ప్రసాదంలో ఇంత కల్తీ జరిగిందనే వార్త విన్నప్పటి నుంచి నాకైతే మనసు చాలా బాధ వచ్చేస్తుంది అనమాట. ఎందుకు ఇలా చేయాలి? ఎంత పరధర్మం అయినప్పటికీ కూడా వాళ్ళని బాధ పెట్టే విధంగా లేదా వాళ్ళ ధర్మాన్ని పాడు చేసే విధంగా చేసే పనులు చేయడం అంటే మహాపాపం కిందకే వస్తుంది.